పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలంటే 0 నుండి 5 సంవత్సరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పెద్దవేగి పిహెచ్సి డాక్టర్ మాధవి పేర్కొన్నారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ అనగా ఆదివారం మండల వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండల వ్యాప్తంగా 74 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కో కేంద్రంలో 4 ఆరోగ్య సిబ్బంది ఉంటారని ఆమె తెలిపారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ పోలియో చుక్కల కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ మాధవి, మన పెదవేగి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిని. ఈ రోజు మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే పల్స్ పోలియో గురించి అండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం డిసెంబర్ లో చేసాము, 6 నెలలు అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఈ నెల జూన్ 28వ తారీఖు ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం మనం పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందండి. దీంట్లో మనం ముఖ్యంగా ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి 2 చుక్కలు పోలియో మందు. ఇది ఎంత అవసరం అంటే పోలియో బారిన పడకుండా మనకి జీవితాంతం సురక్షితంగా ఉంచుతుందండి. ఇది ముఖ్యంగా మరి 6 నెలలకే మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది అంతం అయ్యే స్టేజ్ లో ఉందండి. కాబట్టి ఎక్కడా కూడా ఏ కేసు రాకుండా ఉండడానికి మనం ముందుగా తీసుకునే జాగ్రత్తలో పరంగానే ఇది మళ్ళీ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది 6 నెలలకే పెట్టడం జరుగుతుంది. తద్వారా ఎవరైనా వ్యాక్సినేట్ అవ్వకుండా ఉన్నా లేదు ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనం కాపాడుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మన పెదవేగి మండలానికి సంబంధించి మొత్తం 78 బూతులు ఉంటాయండి. బూత్ కి సంబంధించి 4 మనం ఉండడం జరుగుతుంది స్టాఫ్. అందులో అంటే దగ్గర 312 మంది స్టాఫ్ మనకు అందులో చేస్తారు. అందులో వ్యాక్సిన్ డ్రాప్స్ వేయడానికి, రిజిస్ట్రేషన్ రాయడానికి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కూడా మనకు ఉందండి. ఇంతకు ముందు కరోనాలో మనం ఎలా అయితే సర్టిఫికేట్ తీసుకున్నామో అలాగే ఇప్పుడు యూవిన్ అనేది వచ్చింది కాబట్టి మనం ప్రతి వ్యాక్సిన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాము. అందులోనే మనం ఇప్పుడు ఈ పల్స్ పోలియో కూడా వేరే యాప్ ఉంటుంది, ఇది కూడా ఆన్లైన్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న పిల్లలు ఎవరైతే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు అనేవి వేయించాలి. జూన్ 28వ తారీఖు అండి. అందరికీ మళ్ళీ అంటే మనం ప్రతి ఇంటికి ఆల్రెడీ ఆశా ద్వారా అన్నిటి ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా. ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలు మాత్రమే కాదు, ఇప్పుడు మన చుట్టాలు కానీ ఎవరన్నా పిల్లలు మన ఇంటికి వచ్చినా లేదు మన వాళ్ళు ఎవరైనా మన పిల్లలు వేరే ఊళ్ళకి వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ పోలియో అనేది చుక్కలు అనేది కంపల్సరీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.